ఒకవేళ ఈ నెట్వర్క్ ఒకవేళ ఆ గ్రామ పంచాయతీకి రాలేదనుకో, నెట్వర్క్ కానీ అది నెక్స్ట్ ఏంటంటే ఇంకా చెక్ డ్యామ్స్ కానీ, ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ, లేదంటే ఎన్ఆర్జిఎస్ వర్క్స్ కానీ, ఇక ఏవి కూడా అంటే కమ్యూనిటీ పరంగా అది ఏంటంటే గ్రామానికి సంబంధించి ఇవన్నీ ఒక స్కూల్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ పిఎం జన్మన్ కార్యక్రమంలో మీకు అందరికీ కూడా లబ్ధి చేకూర్చడం జరుగుతుంది. ఈ వ్యక్తిగత పనులు, ఈ కమ్యూనిటీ పనులు ఏవేవి అవసరాలు ఉన్నాయో ఈవేళ మనం ఇక్కడ గుర్తిస్తాం. అంటే ఇంకా ఈ గ్రామాన్ని బాగు చేయడానికి, గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ఈ అవసరాలు ఉన్నాయి అని ఇక్కడ మనం గుర్తింపు మనం చేసి మనం పైకి అధికారుల దృష్టిలో మనం తీసుకెళ్తాం. ఇక్కడ గ్రామ సభ పెట్టి ఈ ఫొటోస్ అన్ని కూడా అప్లోడ్ చేసి ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారు, ఎంతమంది మేలు ఫీమేల్ ఉన్నారు, ఎంతమంది సబ్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు, వీళ్ళకి ఇక్కడ ఫెసిలిటీస్ ఇలా ఉన్నాయి, త్రాగునీటికి సంబంధించి ఇంటింటికి కుళాయిలు ఉన్నాయా లేవా, ఎంతమందికి ఉన్నాయి ఎంతమందికి లేవు, గ్యాస్ కనెక్షన్లు ఎంతమందికి ఉన్నాయి ఎంతమందికి లేవు, రోడ్డు సదుపాయం ఉందా లేదా, అర్థమైందా, కరెంటు సదుపాయం ఉందా లేదా, ఇలా ఏంటంటే మనకు అవసరాలండి. జాబ్ కార్డ్స్ మనకు ప్రభుత్వం ఇచ్చేవి అవి ఉన్నాయా లేవా, మంచినీటి కుళాయిలు ఉన్నాయా లేవా, పక్కా ఇల్లు ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా. అలాగే హెల్త్కి సంబంధించి కూడా ఏమైనా ఇబ్బందులు, ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, రెగ్యులర్గా మనకి ఏఎన్ఎం గారు ఇక్కడికి వస్తున్నారా లేదా, వాళ్ళ తాలూకా సర్వీసెస్ అన్నీ అందుతున్నాయా లేవా, లోన్లు ఒకవేళ డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి వాళ్ళకు కూడా లోన్లు అవి సక్రమంగా ప్రభుత్వం నుంచి అందుతున్నాయా లేవా, రీపేమెంట్ అనేది సరిగ్గా జరుగుతుందా లేదా, ఇలాగా ప్రతిదీ అనమాట. అంటే ఈ 11 రకాలైనటువంటి లబ్ధి ఈ గ్రామ పంచాయతీకి ప్రజలకు అందుతున్నాయా లేవా అనే ఉద్దేశంతో ఇక్కడ గ్రామ సభ మనం పెట్టడం జరిగింది. ఈ గ్రామ సభ అయిపోయిన తర్వాత మేమేమో ఆ డేటా తీసుకుంటాం. ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి, అన్ని కుటుంబాలు రేషన్ కార్డులు కవర్ అయినా లేవా, ఇంకా ఎవరైనా అర్హులు ఉన్నారా లేదా, అర్హులు అది 11 తీసుకున్నావు కదా, ఓకే, అది ఆ డేటా కూడా మీరు ఇచ్చినట్టే ఇది కూడా మనం పంపిస్తాం అనమాట. అంటే అవి మళ్ళీ ఏవైతే మీ అవసరాలు ఉన్నాయో ఇంకా మీకు లెఫ్ట్ ఓవర్ ఉండిపోయినారో అవన్నీ కూడా మేము మా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ కూడా మేము చేయిస్తాం. ఈ సంవత్సరంలో మన సిబ్బంది అందరి చేత అవన్నీ కూడా చేయించడం జరుగుతుంది అనమాట. చదువుకుని ఒక 10th క్లాసు ఇంటర్మీడియట్ చదువుకుని ఉన్నారనుకో, ఎవరికైనా ఉద్యోగాలు లేవనుకో వాళ్ళకి స్వయం ఉపాధి, బ్యాంకుకి తీసుకెళ్ళి రుణాలు ఇప్పించడం, ఇవన్నీ అనమాట. ఆ అగ్రికల్చర్ ద్వారా, తర్వాత యానిమల్ హస్బెండరీ, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాస్ అందరికీ ఉన్నాయా, పట్టాస్ ఇచ్చారా, కోడి పట్టాలు కూడా అందరికీ ఉన్నాయి. సో ఇంకా ఎక్కడైనా మీరు చేసుకున్నట్టయితే మీ కోడి పట్టాలకు ఏమైనా అవసరం ఉన్నట్టయితే అమ్మగారి ద్వారా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వానికి కూడా మనం నివేదిక సమర్పిస్తాం. ఇలా ప్రతి ఒక వ్యక్తి, ఒక కుటుంబం అన్ని